వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం. ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. చదువులమ్మ ఒడిలో నేర్చిన బుద్ధులు వెలుగును ప్రసాదించి నడిపిన మా గురువులు. ఆటల పోటీలో ఆడిన ఆటలు విజయం సాధించి పొందిన బహుమతులు. మము భావి భారత పౌరులు చేయాలనే లక్ష్యంతో అల్లర్లే చేయకుండా అదుపులోన మమ్ముంచి మము బెత్తముతో దండించి క్రమశిక్షణలో పెట్టి క్రమశిక్షణతో శిక్షణ మాకు రక్షణనిచ్చి అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం. ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. పక్కన చూసి రాస్తే సారు వేసే గోడ కుర్చీ బడినే చూస్తుంటే బాల్యమే గుర్తొస్తుంది. బడితో అనుబంధం బ్రతుకంతా స్నేహము కలకాలం మన స్నేహం ఈ జగతికి ఆదర్శం. పలకరింపులతో మనసు పులకరించిపోయేను. మధురానుభూతులన్నీ నెమరు వేసుకున్నవి. ఆ బ్రహ్మ రాసిన రాతలు చెరిపారు మీరంతా. ఆది బ్రహ్మలై మా తల రాతలు మార్చారంతా. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం. ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము నాటి విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం. ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము.
महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानप्रदाय गुरवे नमः। ह्रीश्वरनन्दितश्रुतितत्त्वाय गुरवे नमः। गमगधीभावरसलसिताय गुरवे नमः। मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः। कृपाय परहिताय कृतिनुत गुरवे नमः। दशशतवाद्यवेद्याय पूज्याय मद्गुरवे नमः। निगमावरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः। संस्कारं सततं देहि अनवरतं मे आशिषं गुरु स्वरदेवि प्रसादं देहि गुरो। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో పోసినం, పాదాలకు వందనాలయ్యో ఓ ఉపాధ్యాయులారా. మా బిడ్డల మీ బిడ్డలు అనుకో మా ఉపాధ్యాయులారా. शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः। शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः। शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते। दीपज्योतिर्नमोऽस्तु ते। दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः।
दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपो हरतु मे पापं सन्ध्यादीपनमोऽस्तु ते शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं మనకు దేశ భాషను పరిచయం చేసిన మన గురువు బ్రహ్మం సార్ గారికి చేశాం సార్, చాలా చేశాం సార్ చెప్పాలంటే. కానీ ఈరోజు మన మధ్య లేనందుకు మేము చాలా ఒకసారి చేసుకున్నాం సార్. తరఫున సార్కి అంటే మనకు మర్చిపోలేదు, వారి జ్ఞాపకాలు మన మధ్యలో ఎప్పుడూ ఉంటాయని మన ఉపాధ్యాయులందరినీ స్టేజ్కి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. క్లాప్స్ ఒకసారి సార్ వాళ్ళ ఫ్యామిలీకి ఒకసారి అందరి క్లాప్స్ చాలా అంటే చాలా ఇష్టమైన గురువు గారు బ్రహ్మ సార్ గారు ఈరోజు మన మధ్య లేనందుకు చాలా చాలా ఫీల్ అవుతూ ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. ఆయన తననా 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 ననా తననా 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 మన్నించయ్యా తప్పు మన్నించయ్యా మంచోళ్ళకే అన్ని కష్టాలయ్యా వెళ్ళిరయ్యా సెలవని అంటాంది కంట తడి ఉండలేక నీ ఎంబడే వస్తాంది గుండె సడి గురుదేవుడికా ఇంతటి శోకం వెలివేసినదా పాపపు లోకం మహారాజయ్యా 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 మరాతలు నీ చేతితో మార్చావయ్యా ఎట్టాగయ్యా 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 ఏ దారిగా ఈ శూన్యము దాటాలయ్యా మొగనన్నది కబడి గంట నువ్వు లేనిదే సగనన్నదే పాఠం నీ జాడలేనిదే నువ్వు రాని తరగతి గదికి ఊపిరాడదే నువ్వు గాని వెలుగేదైనా నాలేనిదే सुहासिनी सुमधुरभाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरं థ్యాంక్ యూ. చెప్పండి మిత్రులారా. చిన్ని చూడు నవ్వాలి చిన్ని చూడండి చూడండి సార్ సూపర్ సార్ వాళ్ళకి రాదు సార్ వాళ్ళకి ఇచ్చి రావాలి.
రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు రావాలి. ఘనంగా స్టేజ్ మీదకి ఆహ్వానించాల్సిందిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను మిత్రులారా. వెల్కమ్ సార్, వెల్కమ్ టు అవర్ సెలబ్రేషన్. ఆడేముందనా ఇంకా ట్రై పడేస్తావు పెడతావు. మన గురువులు పూజ్యులు శ్రీ సురేష్ సార్ గారు మరియు భాస్కర్ సార్ గారు, సాయన్న సార్ గారు మరియు గోవర్ధన్ సార్ గారు, వెంకట సార్ గారు, సుబ్రహ్మణ్యం సార్ గారు మరియు రామ్ సార్ గారు, జమ్మన్న సార్ గారు మరియు మనకు ఈ ప్రోగ్రామ్కి పర్మిషన్ ఇచ్చి ఇక్కడే జరుపుకోవాల్సింది అది నా వెంటనే మనం ఒప్పుకున్న ప్రజెంట్ స్కూల్ హెచ్ఎం గారికి కూడా ఈ కార్యక్రమం తరపున పాదాభివందనాలు తెలియజేస్తున్నాను మిత్రులారా. ఇకపోతే ఒక మాటతో ఈ కార్యక్రమానికి ఓకే చెప్పిన మన మిత్రులకు మరియు వారికి సహకరించి సంపూర్ణ మద్దతునిచ్చి ఇక్కడికి విచ్చేసినటువంటి వారి కుటుంబ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ కార్యక్రమానికి వెల్కమ్ చెప్తున్నాను. ఇకపోతే మిత్రులారా, ఈ కార్యక్రమాన్ని మనం ఎందుకంటున్నంటే మనం పాఠశాల పూర్తి చేసుకొని దాదాపుగా 20 సంవత్సరాలు గడిచిపోయింది. మేబీ అంటే మన స్టూడెంట్స్ 25 మెంబర్స్కు మన పేర్లు గుర్తుంటాయి, పేర్లతో కాదు మన నిక్నేమ్స్ కూడా మ్యాక్సిమం అందరూ గుర్తుంటాయి. కాకుంటే ఇక్కడికి వచ్చినటువంటి ఉపాధ్యాయులు వారు ఇక్కడ స్కూల్ వదిలి దాదాపుగా 20 years అవుతుంది. అంటే మన ఫేస్ గుర్తుండొచ్చు కానీ వారికి మన పేరు అనేది సింక్ అవ్వకపోవచ్చు. కాబట్టి సార్ అంటే మీకు మేము గుర్తు రావడానికి మాకు చిన్న సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. చూద్దాం మిత్రులారా, మరి ఈ కార్యక్రమాన్ని ఎవరు మొదలు పెడతారో. సరే, కార్యక్రమాన్ని కొనసాగించగా మన మిత్రుడు వీరేష్ని కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ స్టూడెంట్ అని చెప్పడానికి గర్వపడుతున్నాను సార్. ఎందుకంటే నేను ఈరోజు స్కూల్ పెట్టి ఒక 600 మందితో స్కూల్ రన్ చేస్తున్నాను సార్. అది మీ ఇచ్చిన ఇన్స్పిరేషన్ సార్. మీరు చెప్పిన పాఠాలు మాకు గుర్తున్నాయి, మీరు చెప్పిన ప్రతిదీ మాకు గుర్తుంది. ఈరోజు నేను ఒక స్కూల్ రన్ చేస్తున్నా సక్సెస్ఫుల్గా అంటే అది మీరే కారణం సార్. చెప్తున్నా, ఈరోజు గర్వంగా చెప్తున్నా సార్ ఆ మాట. ఈరోజు నేను అంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్న ఒక స్కూల్ని ఈ పల్లెటూర్లలో 10 మందికి విద్యను అందియాలి. మా సార్ వాళ్ళు ఏం చెప్తున్నారో నేను అదే చెప్తున్నా సార్. ప్రతిదీ మాకు టూర్ పెట్టాలి, ఎంటర్టైన్మెంట్ చేయాలి, చదువు వేయాలి, రిజల్ట్ తీసుకురావాలి. ఇది ఒకటి నా మైండ్లో ఉండిపోయింది సార్ అప్పటి నుంచి. అదే వర్క్ ఇప్పుడు నేను చేస్తున్నా సార్. మీరు నా గురువు అయినందుకే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా సార్. నెక్స్ట్ జన్మలో కూడా నా గురువు మీరే కావాలి సార్. మీరందరూ మా గురువులు కావాలి సార్ ఖచ్చితంగా. మాకు తల్లి తండ్రి కంటే ఎక్కువ మీరు చూసుకున్నారు సార్ మమ్మల్ని. మాకు తెలుసు అది ఏందో. ఒక తినడానికి ఒకటి ఇంటికి వెళ్తుంది సార్. మేము ఎప్పుడు ఇక్కడే సార్ వాళ్ళ దగ్గరనే ప్రతిదీ. మా ఫ్యామిలీ అయినా మా ఫ్యామిలీ కూడా ఉన్నారు సార్. అప్పుడు కూడా మేము కాదు తల్లిదండ్రులు, మీ సార్ వాళ్ళ తల్లిదండ్రులు. ఒక పండగ జరిగినా
ఒకటి సెలబ్రేషన్స్ ఏదైనా జరిగినా మా ఇంట్లో మా మనుషులాగా మాతో ఉంటూ మాతో భోజనం చేస్తూ మాతో ఉంటూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ప్రతి దాంట్లో ముందుకు నడిపించేస్తారు మమ్మల్ని ఆ రోజు నుంచి. అంటే ప్రతిదీ మా రిజల్ట్ కూడా 24 మెంబర్స్ రాస్తే 24 మెంబర్స్కి 100% రిజల్ట్తో పాస్ అయినాం సార్ ఆ రోజు 2003-2004లో. అది చెప్పుకోవడానికి ప్రతి దాంట్లో మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళినారు సార్. మీ యొక్క మాటలు గుర్తు పెట్టుకుంటే ప్రతి టీచర్ సార్, సాయి సార్ కానీ, గౌతమ్ సార్ కానీ, రామన్ సార్ కానీ, విజయభాస్కర్ సార్ కానీ, చిన్న స్కూల్లో ఉన్న మా కోసం వచ్చి సైన్స్ చెప్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ, రవి సార్ కానీ, వెంకటరావు సార్ అయితే ఆయన సెంట్రల్ క్యాంప్లో చెప్తూ మా కోసం వచ్చి ఇంగ్లీష్ నేర్పిస్తూ కూర్చోబెట్టుకొని మ్యాథ్స్ చెప్తూ అరే ఇది ఇట్లా చేసుకోండి చదువుకోండి అని స్పెషల్గా మా కోసం కేర్ తీసుకొని. సార్ నా ఫ్యామిలీ, మై వైఫ్ పల్లవి సార్, నా బాబు విక్రమాదిత్యరెడ్డి, అమ్మాయి 5 వచ్చాయి, అమ్మాయి గుర్తుంటే అనుకుంటాం మరి నెంబర్. నేను ఇన్వైట్ చేయను ఒకరిని, నేను ఒకరిని ఇన్వైట్ చేస్తున్నా, అనిత కంప్యూటర్స్ చెప్పండి సార్. ఫ్యామిలీ సార్, మా వైఫ్ పల్లవి, పాప జ్ఞానశ్రీ, బాబు విక్రమాదిత్యరెడ్డి. నాకు సపోర్ట్ చేస్తూ, నేను కొంచెం చిరాకులు వచ్చినా నాకు సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తాను సార్. అందుకు నేను ఈ సభాముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. ఆదిత్యరెడ్డి లుకిడియా అనుభవాలు షేర్ చేయండి మీరు, మీ ఫ్యామిలీ. నమస్తే సార్, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ ఆల్. నా పేరు అనిత. ఇన్ని సంవత్సరాల తర్వాత అందరినీ చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత సడన్గా ప్రోగ్రామ్ అరేంజ్ చేసి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వీరేష్, మహేష్ అందరూ. నేను ప్రజెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నాను యాజ్ ఎ సీనియర్ అసోసియేట్ ఇన్ మహబూబ్ నగర్. మై హస్బెండ్ కిషోర్ కుమార్ రెడ్డి, ఈజ్ ఆల్సో వర్కింగ్ ఇన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నా పిల్లలు రోహిత, కౌశిక్ కుమార్ రెడ్డి. నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి అంటే ఇంత రూరల్ ఏరియాలో ఉండి కూడా ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అందరూ. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. నిజంగా మమ్మల్ని మెంటల్గా అలా ప్రిపేర్ చేశారు. అంటే 6th 7th వరకు ఎలా చదివామో గుర్తుకులేదు, కానీ 10th క్లాస్లో మంచి మార్క్స్ తెచ్చుకోవాలి ఇది ఒక్కటే ఉండింది బ్రెయిన్లో. దానికి చాలా చాలా కోఆపరేట్ చేశారు మా టీచర్స్ అందరూ కూడా. మ్యాథ్స్ కానీ సోషల్ అయితే అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ రాయిస్తుండే సార్. అది రివిజన్ చేస్తే చాలు, బుక్ చదవాల్సిన అవసరం లేదు. మళ్ళీ సాయినా సార్, సురేష్ సార్ కూడా చాలా బాగా చెప్పేవాళ్ళు మ్యాథ్స్. సో నేను మ్యాథమెటిక్స్ ఎక్కడ ఇబ్బంది పడలేదు, బేస్ బాగుంది కాబట్టి. తెలుగు సార్ బాగున్నారు. గవర్నమెంట్ సార్, నేను తెలుగు ఓన్లీ సార్ చెప్పిన గ్రామర్ నోట్బుక్కే తిప్పేదాన్ని, డిగ్రీ ఇంటర్ అన్నీ. కొత్తగా ఏది నేర్చుకోలేదు, వాటితోనే నా తెలుగు కంప్లీట్ అయింది. రిమైనింగ్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా చాలా బాగా చెప్పేవాళ్ళు సార్. మేము ఈ పొజిషన్లో ఉండటానికి మా గురువులే, వాళ్ళ ఆశీర్వాదాలే కారణం. థ్యాంక్ యూ సార్. ఫ్యామిలీ సార్ అందరూ కూడా. రెడ్డి ఇక్కడ చూడండి, ఆదిత్యరెడ్డి గారు. శేషన్న కంప్యూటర్స్ జస్ట్ నీ అనుభవాలను అంతే, క్యాజువల్ గా. రాజశేఖర్ రెడ్డి కంప్యూటర్స్. నేను ఇక్కడ 2001లో 7th క్లాస్ వరకు చదివాను. తర్వాత మా నాన్న వాళ్ళకి షిఫ్ట్ కావడం వల్ల వేరే స్కూల్లో చదివాను. అయితే ఇక్కడ 9లో ఉండేవాళ్ళం మేము. 3-4 కిలోమీటర్లు ప్రతిరోజు నడుచుకుంటూ వచ్చి మళ్ళీ చదువుకొని మళ్ళీ తిరిగి వెళ్ళేవాళ్ళం. ఆ 2-3 ఇయర్స్లోనే ఈ ఫ్రెండ్స్ కానీ టీచర్స్ కానీ చాలా ఇది చేశారు. ఇప్పుడు అదే రూట్లో మేము 9 నుంచి ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చి చదివి ఈరోజు అదే రూట్లో కార్లలో తిరుగుతున్నామంటే అది ఇలాంటి ఎందరో ఉపాధ్యాయులకి ఇచ్చినటువంటి కృషి వల్లనే మేము ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇప్పుడు ప్రజెంట్ కెనరా బ్యాంక్లో సీనియర్ మేనేజర్గా తమిళనాడులోని మదురైలో వర్క్ చేస్తున్నాను. దీని అంతటికే మీలాంటి ఉపాధ్యాయులు ఎందరో నాకు చేసిన సపోర్ట్ వల్లనే ఈ పొజిషన్లో ఉన్నాను. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ రాజశేఖర్. మరి మీ ఫ్యామిలీ కూడా ఒకసారి వచ్చండి. రాజశేఖర్ అండ్ ఫ్యామిలీ ప్లీజ్. టచ్లో ఉన్నాను. మోక్షిత, జస్విత. లిఖిత్ సార్, లిఖిత్ మ్యామ్. బాగున్నాను సార్. బాగున్నారా సార్? సార్ మీ దయవల్ల అయితే మేమైతే అందరం బాగున్నాం సార్. సార్ నా పేరు పి. చిన్నమల్లకర్ సార్. అంటే నిన్నటి నుంచి సారంలో చూస్తుంటే పాత జ్ఞాపకాలు అనేది అన్ని బాగా గుర్తుకొస్తున్నాయి. నిన్న సారంలోనే కర్నూలు తీసుకొని వస్తుంటే అంటే వాళ్ళు అప్పుడు జరిగిన సన్నివేశాలన్నీ చెప్తూ ఉంటే అంటే మనసుకి చాలా బరువు అనిపిస్తుంది అనమాట. అంటే అన్ని గతం మర్చిపోయి మనము అంటే ఓ స్టేజ్లో ఉండి ఇప్పుడు అన్నీ గుర్తు చేసుకుంటుంటే అంటే మనసుకి అంటే చాలా బరువుతో కూడుకునేది అనిపిస్తుంది అనమాట. అది సార్ మీ అప్పుడున్న సిచ్యువేషన్లో సార్ చింతల క్యాంపుల నుంచి ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చి నైట్ మీతో పాటు భోజనం వండుకొని ఇక్కడే ఉండి ఇక్కడే మీతో పాటు పడుకొని చదువుకున్నాం సార్. ఆ అనుభవం నాకు చాలా నేర్పింది సార్. అంటే లైఫ్లో ఏ రకంగా ఉండాలి అనేది మీ దగ్గరే ఫస్ట్ నేర్చుకునేది సార్ మేము. దానివల్ల సార్ ఇప్పుడు నేను కంపెనీలో సార్ ఒక నవభారత్ ఫర్టిలైజర్స్ కంపెనీలో కర్నూలు జిల్లా డిఎస్ఎంగా పనిచేస్తున్నాను సార్. డిస్ట్రిక్ట్ డివిజనల్ సేల్స్ మేనేజర్ సార్. మా ఫ్యామిలీ సార్. మేము ఈ సిచ్యువేషన్లో ఉండడానికి కారణం అయితే ఖచ్చితంగా మీ నేర్పించినటువంటి ప్రతి ఒక్కరు సార్. ఇలా సార్ ఇక్కడ నుంచి ఆశ దాకా సార్ ప్రతి ఒక్కరిది తలా ఎంతో ఉంది సార్ ప్రోత్సాహం. మాకైతే లాస్ట్ మూమెంట్లో ఎంతగా అంటే 10th కోసం ఎంత తిప్పులు పడినామో ఎంత చదువుకున్నామో నైట్ వరకు సార్ వాళ్ళు ప్రత్యక్షంగా మా కోసం మేలు అవన్నీ గుర్తు చేసుకుంటే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే మన ఫ్యామిలీతో సంతోషంగా ఉన్నామంటే ఫస్ట్ కారణం వాళ్ళే ఫ్రెండ్స్. మన అందరి తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మల్లకర్, చిన్న మల్లకర్. ఒకసారి చూడండి సార్, అట్లా ఉండండి, ఫోటో చూడండి. ఇక్కడున్న నా ఫ్రెండ్స్ అందరికీ ఈ ప్రోగ్రాం జరిపించడానికి ప్రయత్నం చేసి దాన్ని సఫలీకృతం చేసిన ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఆ మాట చాలా చిన్నది. మేము చిన్న ఏజ్లో పెళ్లి చేసుకోవడం వల్ల ఏమో తెలియదు, అన్ని జ్ఞాపకాలన్నీ ఏమంటారు మా దగ్గర ఏం లేవు, మా ఫ్యామిలీ తప్ప. అవన్నీ మళ్ళీ తిరిగి జ్ఞాపకం చేసి మమ్మల్ని మేము గుర్తు చేసుకుని తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇప్పుడు ఏం మాట్లాడినా ఏమంటారు మాటలు అంత బాగా రావు. ఇంతసేపు కింద బాగా మాట్లాడినా, ఇప్పుడు కూర్చునే వరకు మాటలు రావు. కానీ అందరూ మన వాళ్ళే కదా, మాత్రం ఇది మాట్లాడుతున్నాం అంతే. చాలా సంతోషంగా ఉంది మీ అందరినీ కలిసినందుకు. ఇలాగే అందరి ఫ్యామిలీలో ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. మళ్ళీ మళ్ళీ కలిసే అవకాశం కూడా రావాలని కోరుకుంటాను. ఖచ్చితంగా వరలక్ష్మి, ఇలాంటి ప్రోగ్రామ్ ఫ్యూచర్లో కూడా మళ్ళీ మనం కలుద్దాం. ఇలాంటి మళ్ళీ మనకు అవకాశం దొరికినప్పుడల్లా మన గురువు గారిని సత్కరించుకుందాం. అలసిపోయి అంటే కొన్ని ఏళ్ళ తర్వాత ఉంటారు ఏమంటారు మన పనిలో పడి అన్నీ మర్చిపోయి అన్నీ కొద్ది ఏజ్ తర్వాత ఈ చిన్న చిన్న జ్ఞాపకాలే మనందరికీ మనసులో ఉండిపోయేది. ఇట్లాంటి జ్ఞాపకాలని ఇంకా తెచ్చుకోవాలని, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్నో చేయాలని, అందరూ బాగా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు వరలక్ష్మి, మా ఆయన మురళీమోహన్ రెడ్డి, మా పిల్లల పేరు అమృత, వర్షిని. సంతోషమైన విషయం మిత్రులారా, క్లాప్ చూడండి సార్. మ్యామ్ ఓకే మ్యామ్, థ్యాంక్ యూ అందరికీ. మిత్రులారా, అక్కడ ఏం పని లేదనుకుంటే నాకు రావాల్సిందిగా మీకు రిక్వెస్ట్ చేసిన మిత్రులారా. సార్ నాని సార్ నాన్న ఈరోజు నాకు గుర్తుకు లేదు, మీరు ఈరోజు నాకు గుర్తు చేసినారు సార్. అట్లా అనేది నా ఫ్యామిలీ సార్, మానస పైకి చూసి ఏమనుకోదండి సార్, నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం, నాది కన్నడ అట్లా అనేది సార్. అట్లా అనేది మా భార్య నాకు సపోర్ట్ వాళ్ళు ఈ స్టేజ్కి వచ్చినారు సార్.
సార్ నానేం మా బ్రదర్ వల్ల నానేం పెద్దగా మాట్లాడలేకపోతాను సార్ అట్లా. పర్లేదు సురేష్, నువ్వు అర్థం కావాలి కదా వాళ్ళకి. మాకు అర్థం కాదు అంటే మాకు అర్థం కాదులేమా ఎందుకు మళ్ళీ. ఓకే, థ్యాంక్ యూ సురేష్. మాట మీ వయసు ఉంటే మాకు ఆ జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. మీ మాట మీ వయసు ఉంటే మాకు జ్ఞాపకాలు గుర్తొస్తాయి. కాబట్టి ఏదో ఉపన్యాసం అనుకోండి, ఏదో ప్రిపేర్ అయ్యే అవసరం లేదు. మీకు జరిగిన ఒక సంఘటన గుర్తు ఉంటే దాన్ని గుర్తు చేయండి. అప్పుడు మీరు ఏదైనా అమలు చేసి ఉంటే అల్లరిని గుర్తు చేయండి. టీచర్ పనిష్మెంట్ గుర్తు చేయండి. మీ అనుభవాన్ని పంచుకోండి. అంతే ఇక్కడ మాట అంటే రెగ్యులర్ ప్రిపేర్ అయ్యి పేపర్ రాసుకొని వచ్చినట్టు ఉండకుండా అక్కడ ఉన్నప్పుడు మీకు ఇది నచ్చింది సార్. మీరు మాకు ఎప్పటికీ మా టాలెంట్ ఎక్కడ ఉందో మీరు పట్టుకోసారు సార్. మాకు తెలిసి ఆ విషయం దీన్ని తీసుకొని దర్శగిరి మాట్లాడడానికి కోరుతున్నాం. నా గురించి చెప్పు. మా చెల్లి వాళ్ళని ఇన్వైట్ చేయ ఒకసారి. శ్రీవిద్య గౌరవనీయులైన మా టీచర్స్ గారికి నాకు నమస్కారం. 10th జ్ఞాపకాలు మాలో ఇంకా మీ పేరు, మీరేం చేస్తారు? నేను ఇంటర్ వరకు చదివినా సార్. మధ్యలో అన్నవారి కారణాల వల్ల నేను డ్రాప్ అయిపోయినా సార్. నేను ఇప్పటికి ప్రజెంట్గా వ్యవసాయం చేస్తున్నా సార్. మా భార్య రాజేశ్వరి సార్. నాకు 4 కూతుర్లు సార్. 4 కూతుర్లు సార్. నా భార్య రాజేశ్వరి సార్. పెద్ద అమ్మాయి రాజేశ్వరి సార్. చెప్పకపోతే మా చెల్లి చెప్తుంది. ఇప్పుడు నువ్వు చెప్పకపోతే మా చెల్లి చెప్తుంది. తీసుకో. మా ఫ్రెండ్ మాట్లాడలేకపోతాడు, నువ్వు భయపెట్టినట్టు చాలా. నువ్వు చెప్పే వయసులోనే వాళ్ళ ఫ్యామిలీని అంతని కాపాడుకుంటూ ఆయన తన భుజాలపై తీసుకొని అందరినీ ముందు తీసుకొస్తూ కష్టపడి పిల్లల్ని చదివించుకుంటూ ఫ్యామిలీని ముందు తీసుకొస్తూ ఈరోజు నేను బెస్ట్ ఫార్మర్ చెప్తున్నా సార్. మా ఫ్రెండ్ ఒక బెస్ట్ ఫార్మర్ నేను గర్వంగా చెప్తున్నా. అది సార్ వాన్ వాల్యూ. మా ఫ్రెండ్కి బెస్ట్ ఫార్మర్ అని చెప్పేస్తున్నాం. అది నా ఫ్రెండ్ వాల్యూ. థ్యాంక్ యూ దశగిరి, స్టేజ్ పైకి వచ్చినందుకు థ్యాంక్స్ అమ్మా. పాదాభివందనాలు. నా పేరు సుకన్య, హౌస్ వైఫ్, ఇంటర్ వరకు చదువుతున్నా, డిగ్రీ ఫస్ట్ ఇయర్ తీసుకున్నాను. ఇంటి దగ్గరనే సార్ మొన్న ప్రోగ్రాము ఇట్లా చేస్తున్నాము అని చెప్పినప్పటి నుండి అవి గుర్తు తెచ్చుకొని అదే దాంట్లోనే చదివాను. అంటే ప్రోగ్రామ్స్ కానీ వేసరచన పోటీలు ఇట్లా టూర్ పోయినవి అలా గుర్తు తెచ్చుకున్నప్పుడు మా అట్లా ఉంటుంది కదా. ఇప్పుడు మా పిల్లలు చెప్పుకుంటున్నాం అంతే. మా హస్బెండ్ నర్సరీ సార్ ఏమనుకోవద్దండి. అను మన కర్ణాటక రాయచూరు డిస్టిక్, కానీ తెలుగు రాదు, కన్నడ తెలుగు మాట్లాడలేదు. సూర్యుడు, రాత్రి వచ్చేది చంద్రుడు, నా దగ్గరికి వచ్చేది ಸುಕನ್ಯಾ. ಎಲ್ಲರಿಗೂ ವೇದಿಕೆ ಮೇಲೆ ಆಸೀನರಾಗಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಗುರು ಹಿರಿಯರಿಗೂ ಹಾಗೂ ಸಹೋದರ ಸಹೋದರಿಯರಿಗೂ ಮತ್ತು ಗ್ರಾಮದ ಹಿರಿಯ ಮುಖಂಡರಿಗೂ ಈ ಒಂದು ಗುರುವಂದನ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಆಗಮಿಸತಕ್ಕಂಥ ಎಲ್ಲ ನನ್ನ ಸಹೋದರ ಸಹೋದರಿಯರಿಗೂ ಪೂರಕವಾಗಿ ಧನ್ಯವಾದಗಳನ್ನು ತಿಳಿಸುತ್ತಾ ಈ ಒಂದು ಗುರುವಂದನ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಹಮ್ಮಿಕೊಂಡಿದ್ದು ಬಹಳ ಸಂತೋಷದ ವಿಷಯ. ಯಾಕೆಂದರೆ 20 ವರ್ಷದ ಕೆಳಗೆ ಎಲ್ಲ ಈ ಒಂದು ಸ್ನೇಹಿತರು ಫೋನಿನ ಸಂಪರ್ಕ ಮೂಲಕ ಎಲ್ಲರನ್ನು ಫೋನಿನ ಮೂಲಕ ಮಾತನಾಡಿ ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಮಾಡಬೇಕಂದ್ರೆ ಸುಲಭವಲ್ಲ. ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಮಾಡಿ ಯಶಸ್ವಿ ಮಾಡತಕ್ಕಂಥ ಎಲ್ಲ ನಮ್ಮ ಸುಕನ್ಯಾ ಮತ್ತು ಅವರೆಲ್ಲ ಬಾಲ್ಯ ಸ್ನೇಹಿತರಿಗೆ ಹೃತ್ಪೂರ್ವಕವಾಗಿ ಧನ್ಯವಾದಗಳನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತೇನೆ. ಹಾಗೂ ನನಗೂ ಕೂಡ ಈ ಒಂದು ವೇದಿಕೆ ಮೇಲೆ ಕರೆದು 2 ಮಾತನ್ನು ಆಡಲಿಕ್ಕೆ ಅವಕಾಶ ಮಾಡಿಕೊಟ್ಟಿದ್ದಾರೆ. లాయర్ ఇల్లదిద్దారే న్యాయాలయం ಇಲ್ಲ, ఒక లాయర్ లేకపోతే న్యాయాలయం లేదు, ఒక డాక్టర్ లేకపోతే ఆరోగ్యం లేదు,
ఒక ఇంజనీర్ లేకపోతే ఇంజనీర్ లేకపోతే తంత్రజ్ఞానం లేదు, ఒక రాజకీయం లేకపోతే జనస్పందన లేదు. కానీ ఇవన్నీ కావాలంటే గురువులే లేకపోతే పైన యావీ లేదు. ಇದು ಅಕ್ಷರಶಃ ಸತ್ಯ అని చెప్పవచ్చు. ಈ ಒಂದು ವೇದಿಕೆ ಮೇಲೆ 2 ಮಾತನಾಡ ಅವಕಾಶ ಮಾಡಿಕೊಟ್ಟಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ನಾನು ಹೃದಯಪೂರ್ವಕವಾಗಿ ಧನ್ಯವಾದಗಳನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತೇನೆ. మగవాళ్ళు మాట్లాడారు, కాకపోతే ఈడ మాట్లాడాలంటే మాకు పంపిస్తారు మాట్లాడాలని. లేదు బాబు మా హలో, మా ఫ్యామిలీని టీచర్స్ని ఇలా కలవడానికి అవకాశం ఇచ్చిన మా అన్నలు ఫ్రెండ్స్ అందరూకి నా థ్యాంక్స్ అమ్మా. వెల్కమ్. రావాల్సిందిగా కోరుతాం స్టేజ్ పైకి. విచ్చేసిన సార్ వాళ్ళకు నా యొక్క నమస్కారములు. నా తోటి మిత్రులకు మాటలు రావట్లేదు కొద్దిగా. నేను బీఎస్సీ బీఈడి వరకు చదివాను. నా పేరు రాజశేఖర్. నేను ప్రైవేట్ స్కూల్లో టీచింగ్ చేస్తున్నాను. నాకు మార్క్స్ సరిగ్గా రావట్లేదు. నా భార్య సంధ్య, నా కూతురు వైష్ణవి. రాజశేఖర్ ఫ్యామిలీ. ఎప్పుడు ఫోన్ చేసినా మహేష్ యాదవ్ బాగున్నాడా, మహేష్ యాదవ్ బాగున్నాడు అడుగుతున్నాడు మన సారు. తీసుకో మహేష్. అందరికీ నమస్కారం. నా పేరు మహేష్ యాదవ్. నేను సీడ్స్ కంపెనీలో పనిచేస్తాను. అదేవిధంగా మా స్కూల్ ఫ్రెండ్స్కి, మా సార్ వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారములు. మా భార్య సుమిత్ర, ఇంకా వ్యవసాయం చేసుకుంటాను సార్. నా భార్య శశికళ, చిన్న కొడుకు సార్. నాకు 2 పిల్లలు. పెద్దోడు పార్థసాయి. మా ఫ్రెండ్ వీరేష్ వాళ్ళ స్కూల్లో చదువుతాడు సార్, 6th క్లాస్. చిన్నోడు వచ్చేసి సరస్ స్కూల్ సార్, 3rd క్లాస్. అరే పాండరంగా అయ్యారా, రాత్రి సద్దనం తిన్నావా? ఇంకా లేచావు లేవా అని కొట్టలేస్తున్నాయి సార్ నాకు. అదే సార్, అవును సార్. అసలు రాత్రి నిద్ర పోతే రాత్రి ఏం సద్దనం తిన్నావా, లేచలేవు ఇంకా లేవి అంటున్నాయి సార్. సరే సార్, థ్యాంక్ యూ. చేసేవాళ్ళు అక్కడ చాలా జ్ఞాపకాలు ఉన్నాయి మిత్రులారా. అందులో ఒకటి మన పాడు మనకు గుర్తు చేశాడు. కాబట్టి మిత్రులారా, మీకున్న జ్ఞాపకాలను ఏదో ఒకటి గుర్తు చేసి మీ యొక్క ఫ్యామిలీని నిలువ చేసిందిగా కోరుతున్నాం మిత్రులారా. నెక్స్ట్ మాకు ఏదైనా హెల్త్ బాగాలేకపోతే మా ఫ్యామిలీ అయినా, మా పిల్లలకైనా, ఎవరికైనా మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. మా ఫ్రెండ్స్లో ఒక డాక్టర్ ఉన్నాడు. ఏదున్నా మా డాక్టర్ ఫోన్ చేస్తాం మేము. ఎందుకు డాక్టర్ ఎందుకు డబ్బులు ఎక్కువైనా, ట్యాబ్లెట్ వేసుకో తగ్గిపోతుంది అని చెప్తూ మమ్మల్ని సార్. నేను ఒక థియేటర్ అసిస్టెంట్ని, ఓటీ. ఒక హాస్పిటల్లో ఉంటాను నేను, క్రౌంతి హాస్పిటల్ గద్వాల్లో. అయితే మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్లో నా ఓటీ టెక్నీషియన్ పనిచేస్తుంటా కదా నేను. తెచ్చిన బొప్పాయి పళ్ళ గురించి చెప్పరా? నేను నువ్వు గొడవ పెట్టుకున్న వాళ్ళ గురించి చెప్పు.
క్లాస్లో ఉంటే సాయిన సార్ కానీ సురేష్ సార్ కానీ మేము వెనక ఉంటోళ్ళం కొద్దిగా మధ్యాహ్నం ఉంటోళ్ళము. మధ్యాహ్నం మేము నిద్ర కొట్టేళ్ళం. అరే దున్నపోతా లేరా ఫస్ట్ నువ్వు ఏం తిన్నారా సద్దనం తిన్నా ఏం తిన్నారా పొద్దున పడుకుంటున్నావు అని సార్ తిట్టేవాడు. క్లాస్ చెప్తుంటే మధ్యాహ్నం సార్ క్లాస్ చెప్తా ఉంటుంటాడు, మేము క్లాస్ తింటూ ఉంటాం, మధ్యాహ్నం నిద్రపోతూ ఉంటాడు. మళ్ళీ సార్ వచ్చి చూస్తుంటాడు, బోర్డు చూస్తుంటాడు ప్లస్ మా సైడ్ చూస్తుంటాడు. సార్ చూస్తూ మళ్ళీ సార్ ఉంటాడు, అరే రామంజన్ లేరా ఫస్ట్ లేరా మధ్యలో క్వశ్చన్ వేసేవాడు. సారు చెప్తా ఉంటాం, మేము చెప్పలేక తాను దించుకుంటూ నిద్రపోతున్నాం కాబట్టి నాకేం గుర్తుండే అప్పుడు. థ్యాంక్ యూ రామన్జీ, థ్యాంక్ యూ. థ్యాంక్స్. నెక్స్ట్ మా దాంట్లో చాలా పెద్దోడు, కానీ అమాయకుడు ఎప్పుడు అనుకున్నా అమాయకుడు కాదు. పెద్ద మొలకలు కరెక్ట్ 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 చెప్పినారు, పెద్ద మొలకలు. గుడ్ మార్నింగ్ సార్ అందరికి. నాకేం చెప్పాలో సార్. నా భార్య యములక్క సార్. వర్షిత సార్. నా పేరు సత్యరాముడు సార్. నేను ముళ్ళేదిన కానీ చూస్తుంటాను సార్. నాది చిన్నతాండపాడు గ్రామం సార్. అయితే అమ్మమ్మల ఊర్లో ఉండి ఇక్కడ 10th వరకు చదువుకున్నాను సార్ నేను. నా పేరు సత్యరాముడు సార్. నేను టైలర్ పని చేస్తాను సార్. నా ఫ్యామిలీ రాధా, గాయత్రి. రండి. ఓం శ్రీకృష్ణ. నేను స్కూల్కి సరిగా వచ్చే టైం కాదు సార్. నాకు సాయన సారే ఫుల్ ఎంకరేజ్ చేస్తాడు. చాలా థ్యాంక్స్. సాయన సార్ ఫుల్ ఎంకరేజ్ చేసాడు మాకు. పంపిస్తున్నాం సార్. ఓకే సార్. మా వాళ్ళు ఉన్నారు అంటే అల్లరి అన్ని దాంట్లో ఏం లేదు సార్. మళ్ళీ తర్వాత సార్ నా పేరు మహేష్ సార్. అటు రా సార్, అటు రావట్లేదు సార్. సార్ నా పేరు మహేష్ సార్. నేను పెర్సెల్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను సార్. నేను వచ్చేసి రావట్లేదు సార్. సార్ నా భార్య హేమ, అభి, దీక్షిత ముగ్గురు సార్. ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. 2003 10th బ్యాచ్ ఉంది. నేను తిమ్మిల గ్రామం. నా పేరు వచ్చేసి ఎస్చేసిన. మా భార్య పేరు శ్రీలత, ఒక బాబు విశ్వప్రకాష్, అమ్మాయి పేరు రోజులని. మా తిమ్మిల గ్రామం. అయితే తిమ్మిల నుంచి నేను రోజు సైకిల్ మీద ఇక్కడికి వచ్చి చదువుకొని మళ్ళీ తిరిగి సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోవాలి. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే నేను 1 నుంచి 5 వరకు తిమ్మిల్లో చదువుకున్నాను. కానీ ఆ జ్ఞాపకాల్లో మాత్రం నాకు ఒక్కడు కూడా ఇప్పుడు వరకు ఏది గుర్తుకు, ఏ విషయం గుర్తుకులేదు, ఏం చెప్పాలని చెప్పలేదు. కాకపోతే ఇక్కడ ఉన్న తర్వాత 6th to 10th వరకు ఇక్కడ చదివాను. చదివిన ఫ్రెండ్స్ కానీ చెప్పిన ఉపాధ్యాయులు కానీ వాళ్ళు ఏ సబ్జెక్ట్ చెప్తారు, ఎలా చెప్తుంటారు, ఏందనే విషయం నాకు ఇప్పటి వరకు కూడా ఎప్పుడు క్లారిటీ ఉంటుంది. ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మొట్టమొదటిగా మనం సైన్స్ సార్ చూసుకుంటే సోషల్ చెప్పేవాడు. సోషల్ చెప్తున్నాడు. ఇంతకుముందు మేము అక్కడ పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు చెప్పే రాసుకోవడం, మళ్ళీ గైలు చదువుకోవడం, మళ్ళీ ఎగ్జామ్ రాయడం. ఇక్కడ కొంత తర్వాత ఏమైందంటే బాగిన వాళ్ళందరూ మనం కూడా మన పిల్లలకి చెప్పుకోవాలనే విషయాలు. అయితే ఇక్కడ సైన్స్ సార్ వచ్చి ప్రతి కూడా హెడ్లైన్స్ రాసి అంత వివరంగా అంతా దాని మీద బోర్డు మీద రాపిస్తుంటే అంత వివరంగా నోట్స్ రాసుకునే వాళ్ళం. ఇంకా తర్వాత నేను ఎగ్జామ్ వచ్చినట్టు మాత్రం డైరెక్ట్గా అటెంప్ట్ చేసేవాడిని. ఎప్పుడు కూడా ఇంకోటి ఏంటంటే సాయన సార్ కానీ ఆ సోషల్ సబ్జెక్ట్లో ఎప్పటికీ క్లుప్తంగా అన్ని విషయాలు సార్ రాపించి మంచిగా ఉంచేవాడు. అయితే సోషల్ కానీ అదేవిధంగా సురేష్ సార్ కూడా మ్యాథ్స్ చెప్పేవారు. అయితే ఆయన కూడా విపులంగా అన్ని విషయాలు అర్థమయ్యేటట్టుగా ప్రతి ఈక్వేషన్ కూడా మాకు రాయించి నోట్స్ రాయించి డైరెక్ట్గా ఏ విషయాన్నైనా అనాథలంగా చెప్పి మాకు బోధించాడు. అలాంటి విద్యను సార్ వారు అందించారు. అదేవిధంగా విజయభాస్కర్ సార్ కూడా జీవశాస్త్రం చెప్పేవారు. మంచి డయాగ్రామ్స్ వేసి
అన్ని విషయాలు బాగా చెప్పాడు. వీళ్ళు వేసినటువంటి విత్తనాలు అయితే నాలో ఇప్పటికి కూడా ఏ సబ్జెక్ట్ ఏం మాట్లాడమని మాట్లాడతా. మా పిల్లలు అప్పుడప్పుడు వర్క్ చేసుకుంటే ఏమైనా ప్రాబ్లం ఇదేంటంటే చెప్తే నువ్వు చదువుకోవడం అంటున్నారు అంటారు. అంటే అట్లేదనమాట. అమ్మ చదువుకోవడమే కాదు, నేను స్కూల్లో టాపర్ని అని చెప్పేవాడిని. ఇప్పుడు కూడా మా పాప 6th అవుతుంది, జడ్చర్లో గురుకులో అవుతుంది, సివిలో. బాబు వచ్చేసి 4th క్లాస్ అవుతుంది. అయితే వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు నేను చదువుతున్నానంటే. అంటే ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ కూడా శేషన్న అంటే టాపర్, ఆయన ఏదో పెద్ద జాబ్ పెట్టిండు అనుకుంటుంటారు వీళ్ళందరూ. రాను అనుకుని కలిస్తే ఆ విషయం అనింది. ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ డైరీ ఫామ్ పెట్టాను, రన్ చేసి నడుస్తుంది అని చెప్పిన. అయితే ఇంకా ఇక్కడ ఏంటంటే ఈ 10th 9th కానీ 8th 9th 10th ఈ 3 క్లాసులకు వచ్చేసరికి ఇంకా పోటీ అంటే అనేప్పటికీ నాకు ఏ సబ్జెక్ట్ అయినా ఎన్ని సబ్జెక్ట్ ఇంకా పేపర్లు తిప్పినంటే మా ఇద్దరికే పోటీ. కనుక ప్రతి విషయం కూడా ఎందుకంటే విజయభాస్కర్ సార్, అదేవిధంగా మన సార్ గవర్నమెంట్ సార్ ఉన్నారు తెలుగు సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు. అసలు గ్రామర్, తెలుగు గ్రామర్ అంటే నాకు ఇక్కడ కొత్త విషయం అని అర్థం తెలిసిందే. అప్పటి వరకు తెలుగు సబ్జెక్టు అంతే, తెలుగు చెప్పేవాళ్ళు, తెలుగు రాసుకొని ఎగ్జామ్ రాసేవాళ్ళు. ఇక్కడ వచ్చిన తర్వాత సారు తెలుగు కూడా గ్రామర్ ఉంటుందని, ఛందస్ అని, అలంకారాలు ఏవో రకరకాలు చెప్తుంటే ఎంత ఉందో తెలుగులో కూడా అనుకున్నాను నేను. ఆఫ్టర్ తెలుగు అనుకునేవాళ్ళు. కనుక అన్ని విషయాలు ఈ అందరూ. అదేవిధంగా మన రాములు సార్ విద్యాలయంలో చేస్తున్నారు, అప్పుడు జమన్ సార్ కూడా చేస్తున్నారు. రాములు సార్ కూడా మ్యాథ్స్ చెప్పేవాడు. రాములు సార్ ఏం చేసేవాడు, మ్యాథ్స్లో కూడా పర్ఫెక్టే. మ్యాథ్స్ ఏ సబ్జెక్ట్ అయినా ఎన్ని సబ్జెక్ట్ మనం అన్ని విషయాల్లో మేమేవో ఎక్కువ చెప్పుకోవడం కానీ మీరు అర్థం చేసుకోండి. ఏంటంటే ఫ్రెండ్లీగా చెప్తున్నా, అన్ని విషయాలు ఇక్కడ తెలియని విషయాలు చెప్తున్నా. అయితే రాములు సార్ మాకు మ్యాథ్స్ చెప్పేవాడు. సార్ ఏంటంటే సార్ ఎంతవరకు నాకేం తెలియదు కానీ సార్ అయితే ఈక్వేషన్స్ ఇక్కడ రాసుకొని వచ్చేవాడు పని. నేను చూసా చాలాసార్లు చూసి పెట్టి ఇట్లా రాస్తుంటే కనిపిస్తుంది. ఇట్లా చూస్తే ఇప్పటి వరకు నా మదిలో ఉండదు. అంటే ఇలాంటి ఉపాధ్యాయులు ఆ తరంలో మనకు దొరకడం చాలా గొప్ప. ఇలాంటి వారు ఇక్కడ ఇప్పుడు లేరు, అంత నాలెడ్జ్ టీచర్స్ లేదు, వాళ్ళని చేయలేరు. కనుక ఇక్కడ చేరొచ్చిన ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరు కూడా, అదే సుబ్రహ్మణ్య సార్ కానీ, వెంకటరావు సార్ కానీ, ఇంకా అన్ని విషయాల్లో మనకి మంచి విత్తనాలు వేశారు. కనుక నేను ప్రస్తుతం డిగ్రీ వరకు చదువుకున్నాను. ఇప్పుడు ఊళ్ళో డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తున్నాను. 200 లీటర్స్ సప్లై ఉంది మనకి. లోకల్ కూడా ఒక 50 లీటర్స్ సేల్ చేస్తాం, 8 రూపీస్ రకానికి బయటకు పోతుంది. అయితే నాకంటే ముందు అప్పుడు మా నాన్న గేదెలు ఉన్నాయి, వాళ్ళు చేస్తుంటే నేను ఏ క్యాజువల్ పట్టించుకోకుండా తిరిగేవాడిని చదువుకుండా. తిరుగుతుంటే తర్వాత అనిపించింది ఇంట్లో ఊళ్ళో 2 డైరీలు అప్పటికే ఉన్నాయి, మిల్క్ డైరీస్, కరెక్ట్ ఎంసీస్ అని మిల్క్ కలెక్షన్ పాయింట్స్ ఉంటాయి ఊళ్ళో, లోకల్ ఉన్నాయి మా ఊళ్ళో. మేము మా నాన్నలు వ్యవసాయం చేస్తూ అదే వృత్తి పాలు పోస్తుంటే నేను పాలు పోసుకుంటూ ఉన్నాను. నాకు ఏ విషయమైనా కానీ ఏ తప్పు జరుగుతుందంటే మాత్రం సహించాను. ఏ విషయమైనా ఎవరైనా సరే నీతి నిజాయితీగానే అవునంటే అవును, కాదంటే కాదు. అయితే ఇదే విషయంలోనే మీరు ఏమనుకోకండి, ఇదే విషయంలోనే ఒకసారి వాదన జరిగింది. డైరీకి మేము పాలు పోస్తున్నాము, అదర్స్ పెట్టారు, వేరే వాళ్ళు 2 డైరీలు ఉన్నాయి, మేము ఒక పాలు సప్లై మన నాన్నలు పాలు పెడితే నువ్వు వచ్చాను. అయితే ఒకసారి బాగా లెక్కల్లో బాగా తోడొచ్చింది. బాగా తోడొస్తే నేను అడిగినట్టు ఏంది ఈ విషయంలో ఇది ఫ్యాట్ తక్కువ, రేట్ తక్కువైంది, ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు అంటే, నీకు ఎందుకు బాబా అవలోకం, నాకెందుకని నన్ను అంటావు, నేను చదువుకున్న వ్యక్తిని, నేను ఇట్లా సహించాను, నువ్వు కరెక్ట్ రేట్ వేస్తేనే నీకు ఇక్కడ పాలు వస్తాను, లేదంటే వేరే సెంటర్ పెడతాను చెప్పి అంటే పెట్టుకోని ఇష్టం ఉంది. పెట్టుకోమంటే పెట్టుకున్న మరుసటి రోజే నేను ఫస్ట్ కాల్ చేసిన, మ్యాచ్ ఇట్లా జరుగుతుంది ఊర్లో ఎట్లా ఏం చేయాలంటే, లేదు పెట్టుకోవాలి మనకేం తెలియదు. అప్పుడేమో ఫోన్ చేయడం, ఇంకా మరుసటి రోజే డైరీ పెట్టిన పక్కకి పెట్టిన తర్వాత ఇంకా అందరు ఊరలలో ఏంద్రా ఏంది నువ్వు పెడతావా, నీ సెంటర్ నడుపుతావా అని 3 రోజులు ఏమంటారంటే అదేంద్ర 4 నుండి ఎత్తేసే డైరీ, దానికి ఎందుకు వస్తారు మీరు పాలు అని ఇట్లా బ్లేమ్ లేపినారు ఊరంతా. అయితే నేను సహించి ఓపిక, నాకు 10 బఫెల్స్ ఉంటాయి, మనిషి ఉన్నాడు పని చేస్తాడు, ఓన్గా నా బలంగా నాకుంది. ఏంది డైరీ అంటే మనం ఒక 40 లీటర్స్ స్టోవ్ పంపించామంటే నీకు లైఫ్ లాంగ్ డైరీ ఇస్తుంది, 40 లీటర్స్ సప్లై ఇస్తా. ఆ ధైర్యం నాకుంది. నా ఓన్గా ఎప్పుడు మా తమ్ముడు మా కలిసి 30-40 లీటర్స్ అవుతాయి. ఆ ధైర్యంతో నేను దిగిన తర్వాత అందరు ఇట్లా అంటున్నారు, భయపడిస్తున్నారు, ఇంట్లో ఉన్నారు మా అన్న మా నాన్న, నీకెందుకు వాళ్ళతో ఎదురు పెట్టుకోవడానికి అన్నారు. మీరు చదువుకోలేరు కాబట్టి మీరు ఎదురు మాట్లాడుతుంది, నేను చదువుకున్నా కాబట్టి తప్పు జరుగుతుంది అడుగుతున్నా అని చెప్పి. ఆ తర్వాత నెలకు 2 నెలలకి 2-3 డైరీలు అంతా మూసేసి ఇప్పుడు మన దగ్గరికి వస్తున్నారు. అందరూ కూడా ఒక 10 లీటర్లు ఒక డైరీ ఎత్తేసినారు, ఇంకో డైరీ రోజు 10 లీటర్లు పంపిస్తారు. మొత్తం ఊరంతా ఏకమైనారు. ఊరంతా ఏకమైతే ఎక్కడ ఏ విషయం జరిగినా వాళ్ళు గ్యాదర్ అయి నాకు ఎదురు పెట్టేది. కనుక నేనైతే నిజాయితీగా అప్పటి నుంచి ఇప్పటి వరకు నీతి నిజాయితీగా చేస్తున్నాను. ఈరోజు అందరి గురి దగ్గర దాదాపు 50 మెంబర్స్ రైతులు ఉన్నారు, వాళ్ళకి లోన్లు ఇప్పడం ఈ పని చేసుకుంటుంటాము. ఇంకా లోకల్ సేల్స్ కూడా మనం స్వచ్ఛమైన పాలే 80 రూపాయలు లీటర్ ఇస్తాం. ఇది నేను చేసే వృత్తి. కనుక చివరి మీ అందరికీ నేను తెలియజేసే విషయం ఒకటే ఏంటంటే, మనం ఏ ప్రయత్నం చేస్తున్నామో నీతిగా నిజాయితీగా చేయాలి.
అప్పుడు మనం ఎప్పుడైనా సక్సెస్ అవుతాం. నాకు ఆ విషయం ఎప్పుడో తెలుసు. అప్పుడు సార్లు కూడా అదే విషయం చెప్పారు, మనిషి పోటు పడాలి, నీతి నిజాయితీ పని చేయాలి, పోరాడాలి. ఫస్ట్ పోటు అనేది ఉండాలి. మనిషి ఎవరు ముందు వదిలేడు వాళ్ళని వెనుకేయాలనే తాపత్రయం మన లోపల ఉండాలి. ఏదో వాళ్ళు పోతే మనం ఇట్లా పోదాం అనుకుంటే ఏదంటే కూడా మనం సక్సెస్ అవ్వలేదు. ఈరోజు వాళ్ళు చెప్పిన విధంతో నేను ఇంత ధైర్యంగా మీ మధ్యలో కూడా మాట్లాడగలుగుతున్నా. నేను ఎంప్లాయీనేం కాదు. రీసెంట్గా మననే ఒకటి జరిగింది. నాకు కూడా క్యాస్ట్ ఇన్కమ్ అప్లై చేయకపోతే ఎంఆర్ ఆఫీస్ నుంచి 2 రోజులు 3 రోజులు మెసేజ్ రాలేదు. ఒకసారి పోయి జూనియర్ అసిస్టెంట్ అడిగితే మీరు ఎంప్లాయ్ అంటే కదా, గవర్నమెంట్ ఎంప్లాయ్, అందుకే మీ కొడుకు ఇన్కమ్ ఏమంటున్నారు. సార్ 2 సార్లు నేను చేసే ఎంప్లాయ్ అని చూపిస్తాను మీకు, 2 మీ ఊరికి అని చెప్పి వాస్తవం మననే జరిగింది విషయం అని అంటే, సరే వస్తాను 2 సార్లు చూపిస్తానని చెప్పి చేసే ఎంప్లాయ్ అంటే రాలేవాళ్ళు. తర్వాత తెలుసుకొని వాళ్ళ సర్టిఫికేట్ ఇచ్చారు. అంటే ఇట్లాంటివి జరుగుతున్నాయి కనుక ఈ విషయాన్ని మనం ధైర్యంగా మాట్లాడగలిగాలంటే మనకు బేస్ ఉండాలి. వాస్తవంగా ఎదుటి వ్యక్తిని న్యాయంగా ఒప్పించే ధైర్యం మనకు ఉండాలి. అన్యాయం జరుగుతుంటే కూడా మనం సున్నట్లు పోవడం సమాజంలో అది కరెక్ట్ కాదు. ఏంటంటే మనం నేర్చుకున్నటువంటి విద్యతో మనకు ధైర్యం వస్తుంది. మనం ఇలా నిలబడగలిగి స్వేచ్ఛగా ధైర్యంగా మనం మాట్లాడగలం. కనుక ప్రేమని మాట్లాడాలి. ఇప్పుడు అందరి విషయాన్ని ఆలోచించి మన పిల్లలకు మనం నేర్పి వాళ్ళు కూడా నీతి నిజాయితీగా ఇంకో మంచి సమాజాన్ని మనం ఏర్పాటు చేయాలి. ఈ 2003, 2004 బ్యాచ్ అండి, ఈ మండలం అంతా ఆల్రెడీ చక్కర్లు పట్టింది. ఇన్ని కూడా ఉన్నారు ఆ బ్యాచ్, ఇన్ని కూడా ఉన్న ఆ బ్యాచ్లో అంటే అట్లా స్ప్రెడ్ అయిపోయింది. కనుక మా ఫ్రెండ్స్ ఉమేష్ కానీ, వీరేష్ కానీ, మహేష్, ఇంకా ఎవరు దస్తగిరి, వీళ్ళందరూ ఎంతో ప్రయాసపడి కార్యక్రమాన్ని చేశారు. చెప్పిన వెంటనే ఓకే అని చెప్పాను నేను కూడా. కనుక ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేసి ఇలాంటి జ్ఞాపకాలు మనం పంచుకుంటూ ఉంటే మన పిల్లలకు కూడా మా బేస్ మనం ఇలా చేసుకుంటుంటే వాళ్ళు కూడా నేర్చుకుని మా ఫాదర్స్ అలా చేసుకున్నారు, అలా అయిపోయినది, ఇలా అయిపోయింది. మనం మన జీవితంలో ఏవైతే మనం తప్పులు జరిగాయో అవన్నీ జరగకుండా మన పిల్లల్ని మంచి మార్గం నడిపించాలని మరోసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేసి తోటి విద్యార్థులకి, అదే నా క్లాస్మేట్కి, అదే గురువులకు కూడా తెలియజేసి గొప్పగా ఉపన్యాసం. నా కూతురు పెద్ద ఆయన 6th క్లాస్ అవుతుంది, రోజులేని బాబు వచ్చి విశ్వప్రకాష్ 4th క్లాస్ అవుతుంది. ఇద్దరు పిల్లలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నేను సార్ అందరికీ నమస్కారాలు. నేను ఇప్పుడు సార్ వాళ్ళు ఉన్నాను వల్ల నేను చదువుకున్నాను కాబట్టి ఇప్పుడు జాండియర్ షోరూమ్ పెట్టినాను నేను. కాబట్టి అప్పుడు స్కూల్కి తక్కువ రావట్లేదు. ఎందుకంటే సాయన సార్ చెప్తుండే చదువుకోరా అంటుండే. చదువుకుంటేనే మంచిది అని అనిపించింది. మా భార్య పేరు రమ్య, నాకు వినిక్ష, ఒక బాబు మణికాంత్. థ్యాంక్ యూ మధు. సాయన సార్ చెప్పే సోషల్ మీరు బాగా చెప్తుండే. ఇంకా మాకు అది ఒక జోలపాటలాగా ఉంటుండే. చెప్తుంటే మాకు బాగా అర్థమవుతుండే, బాగా చదువుతుంటే. గోవర్ధన్ సారు తెలుగు చెప్తుండే, ఆయన కూడా మంచిగా చెప్తుండే. ప్రతిదీ కానీ మాకు బాగా అర్థమవుతుండే. తర్వాత వెంకట్రావు సార్ గారు ఇంగ్లీష్ చెప్తుండే, గోవర్ధన్ రామ్ సార్ గారు మ్యాథ్స్ చెప్తుండే. ఇంకా మేము బాగా ఇక్కడ చదువుకుంటే వాళ్ళము. సాయన్న సార్ గారు ఒక విషయం చెప్తుంటే, ఎవరైనా వాళ్ళు బాయ్స్ వాళ్ళు చదవకుంటే అరే నీళ్ళు లేని బాయిలో పడి చదువుకుంటారు అంటుండే. సురేష్ సార్ గారు మాకు ఏమన్నా మ్యాథ్స్లో వెనకపడితే అందరినీ ఒక రూమ్లోకి తొలకపోయి ఆ సారు ఎవరెవరు వెనకబడారో వాళ్ళకల్లా ఇంకా నేను టైలరింగ్ చేస్తాను. రాజు, శ్యామల మా భర్త దేవరాజు, నాకు 2 బాబులు, తరుణ్ వరుణ్ దీప్త. మాతో పాటు వస్తూ
తను చదివిన 5th క్లాస్ వరకే సార్. ఏదో సర్టిఫికేట్ అవసరమై స్కూల్ దగ్గరికి వచ్చినాను సార్. వచ్చి 7th పాస్ అయ్యి, 10th పాస్ అయ్యి, ఇంటర్మీడియట్ తీసుకొని, డిగ్రీ తీసుకొని, టెక్ దాకా వచ్చినాడు సార్. ఆ ఒక పర్సన్ మా ఫ్రెండ్ అనాలో మాకన్నా పెద్దోడు మాలో కలిసిపోయినాడు సార్. ఒక ఫ్రెండ్ కంటే ఎక్కువ సార్ మాకి. అంటే ఎప్పుడు ఈగ చూపించలేదు సార్ మా దగ్గర. చాలా కష్టపడినాడు సార్ లైఫ్ గురించి. ఏ పని చేసినాడు సార్, చిన్న పని వద్దు పెద్ద పని ఏ పని చేసినాడు, కానీ చదువు మాత్రం వదిలిపెట్టలేదు సార్. ఇప్పటివరకు వదిలిపెట్టాడు, ఇప్పుడు వదిలిపెట్టలేదు సార్. నిన్న కూడా టెట్ ఎగ్జామ్ రాసి వచ్చినాడు. మేము ఒక టైంలో రెగ్యులర్ చదువు వల్ల వదిలిపెట్టినాం, కానీ ఆ వ్యక్తి ఇంతవరకు ఆ చదువు వదిలిపెట్టకుండా చదువు అంటే ఏందో అని తెలుసుకొని చదువు మొత్తం వదిలిపెట్టి 5th నుంచి మళ్ళీ రీస్టార్ట్ చేసి 7th రాసి, 10th రాసి, తర్వాత ఇంటర్మీడియట్ పాస్ అయ్యి, డిగ్రీ పాస్ అయ్యి 10 మందికి విద్య నేర్చుకొని విద్యను అందిస్తున్నాడు సార్ ఇప్పుడు స్కూళ్ళల్లో. దానికి ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం సార్. మాతో పాటు చదువుకొని మా దగ్గరకు వచ్చి చిన్న చిన్న విషయాలు చెప్పుకొని ఈరోజు 10 మందికి విద్యను అందిస్తున్నందుకు మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. ఆ పర్సన్ గురించి, ఆ పర్సన్ ఎవరుగా సార్ మాకు ఈరోజు ఆయన చెప్పాలి సార్. వంటైనా ఇంకోటైనా గ్యాదర్ చేయడమైనా, మాకు సజెషన్స్ ఇవ్వడమైనా, ఒక పెద్దోళ్ళలాగా మా బ్యాచ్లో గ్యాంగ్ లీడర్ అన్నట్టు. పెద్ద గ్యాంగ్ లీడర్, చిన్న గ్యాంగ్ లీడర్ కాదు, పెద్ద గ్యాంగ్ లీడర్. అలాంటి వ్యక్తి స్టేజ్ పైకి రావాల్సిందే కోరుతున్నాం. ఒకసారి క్లాప్స్, ఎందుకంటే రెగ్యులర్ చదివే వాళ్ళే అడుగున్నాం, కానీ మల్లేష్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందే కోరుతున్నాం. Everyone, teachers and friends, good evening. Today celebration నవయువత్ తరానికి వ్యక్తి అయినటువంటి స్వామి వివేకానంద జయంతిని గుర్తు చేస్తూ ఆయన జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ నేను మీరందరూ ఆయన తరపున సపోర్ట్లు కొడుతూ ఆయన ఫోటోకి దండ వేసి ఆయనను గుర్తు చేసుకోవాలని మరీ కోరుకుంటున్నాను. నేను ఏంటంటే వీళ్ళకి ఒక ఫ్రెండ్ అని అనుకుంటున్నాను. ఫ్రెండ్ అంటే ఏంటంటే వయసుకు సంబంధం లేదు, స్నేహానికి సంబంధం లేదు. చిన్నగా ఒక లైన్ వాడతా. స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా, కడదాకా నీడలాగా నిన్ను వీడిపోదురా. చూస్తుంది. నేను యాక్చువల్గా చదివింది 5th క్లాసు. అయితే 5th చదివి నాకు ఒక ఊర్లో ఏదో గ్యాదర్ చేయాలని సర్టిఫికెట్ 5th చదివినట్టు ఉందంటే నేను ఇక్కడ స్కూల్కి వస్తే 5th చదివినట్టు కూడా లేదు, 4th కూడా చదవాలి. అంటే 1st, 2nd, 3rd జంప్ అయిపోయినా. తర్వాత ఎప్పుడైనా సరే సర్టిఫికెట్ అవసరం వస్తుందని చెప్పేసి ఇక్కడ చిన్న స్కూల్కి వస్తే విజయభాస్కర్ రెడ్డి సార్ గారు ఉండి, ఏంది 81 నీది డేట్ ఆఫ్ బర్త్, నువ్వు ఇప్పుడు ఏం చదువుతావు అన్నాడు. లేదు సార్ నేను చదవాలని చెప్పేసి బోనఫైడ్ రాపించుకొని వచ్చి యువతల హై స్కూల్లో హెడ్ మాస్టర్ సురేష్ సార్ గారి దగ్గరికి ఇచ్చి, సార్ నేను 7th కట్టుకున్నానంటే 7th ఏందయ్యా డైరెక్ట్ 10th కట్టుకో అని చెప్పి అంటే, లేదు సార్ డైరెక్ట్ 10th కట్టుకుంటే నేను ఏం రాయగలుగుతాను, నాకు ఏం రాదని చెప్పి 7th కట్టుకొని 7th పాస్ అయ్యి నెక్స్ట్ 10th నేను మ్యారేజ్ చేసుకున్నా. మ్యారేజ్ చేసుకుంటే ఏమేదంటే మ్యారేజ్ చేసుకున్నాక ప్రతి ఒక్కరు కూడా స్కూల్కి రారు. అయితే ఎవరేమన్నా అనుకున్నానని చెప్పేసి నేను స్కూల్కి వచ్చి పిల్లలతో పాటు కూర్చొని నాకు కోస్తావు పూస్తావు చెప్పినటువంటి గురువులు మన బ్రహ్మము, తర్వాత వచ్చేసి బ్రహ్మం గారు, తర్వాత వచ్చేసి గోవర్ధన్ సార్ గారు, మరి సురేష్ సార్ గారు, సాయన్న సార్ గారు, వీళ్ళంతా నాకు సహకరించి ఎప్పుడైనా సరే నీకు ఏదైనా డౌట్ ఉందంటే అడగండి అని చెప్పి వీళ్ళు నన్ను బాగా ప్రోత్సహించేవారు. వాళ్ళలో ఒక విద్యార్థిగా చూడకుండా ఒక ఫ్రెండ్గా చూసి నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అయితే అట్లా 10th అయిపోయినాక ఇంటర్ ఈక్వల్ భూషణ్ అని అంటారు హిందీ, అది హిందీ కంప్లీట్ చేసుకున్న భూషణ్. మరి డిగ్రీ ఈక్వల్ విద్వాన్, దాన్ని కంప్లీట్ చేసుకున్నా. తర్వాత వచ్చేసి ఎల్పీ షెట్ అంటే అది హెచ్పిటి ట్రైనింగ్ అంటే బీడ్ ఈక్వల్, అది చేద్దామంటే నేను ఎల్పీ షెట్ రాస్తే ఎంట్రన్స్లో రాలేదు. సరే అని చెప్పేసి ఎంట్రన్స్ రాలేదని అన్ఫార్చునేట్గా చిన్న అబ్బాయి అన్ఫార్చునేట్గా యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. మేమున్నాం, దాని గురించి మీరు భయపడద్దు, మేమంతా మీకు ఉన్నాం. యు ఆర్ మై ఫ్యామిలీ, ఆల్ ఆఫ్ విత్ అస్. ఎంతోమంది విద్యార్థులకు నీతులు చెప్పేవాడిని నేను. అయితే మా పిల్లలకి ఎక్కడికి కూడా బయటికి వెళ్ళొద్దండి అనేవాడిని. ఆ రోజు ఏంటి తల్లిద్దామంటే వాడు ట్రాక్టర్ మీద వెళ్తూ ఉంటే కూడా నేను చూసిన, కానీ
వాడికి నాకు రుణం లేదు. జస్ట్ అంటే నా కళ్ళ ముందే వెళ్ళిపోయినాడు. సరే నేను తిరిగి వచ్చేటప్పుడు దించుకుందాం అనుకున్నా, కానీ దించుకోలేకపోయినా. పిల్లల్ని ఎప్పుడు కూడా బయటకు వెళ్ళనిచ్చేవాడిని కాదు, బయట ఫుడ్ తిననిచ్చేవాడిని కాదు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లలకి ఫోన్లు ఇవ్వద్దండి. ఫోన్లు ఇస్తే ఏదంటే వాళ్ళు ఆ ఫోన్లు చూసి ఆ ఫోకస్కి సైట్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి, తలనొప్పి అంటే హెడేక్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి పిల్లలకి మరి ఫోన్లు ఇచ్చి మీరే పాడు చేస్తున్నారు. తర్వాత వచ్చేసి సెలవులు వచ్చినా అంటే పిల్లలకి బైక్ తాళాలు ఇచ్చి బయటకు పంపిస్తున్నారు. అంటే ఏదో ఒక రకంగా యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇవి లేదంటే తెలియక మొట్టగా మూర్ఖంగా బండి నడుపుతారు. దాంట్లో విరుక్కునేది ఎవరు? మెయిన్ పర్సన్ ఫాదర్. ఏమంటారంటే మా బాబు బండి చాలా స్పీడ్ తోలుతాడు అంటారు. అది అక్కడ కాదు. వాడు ఏది తప్పు చేస్తున్నాడంటే మనం దండించాలా. ఫస్ట్ మనం ఇంట్లో దండిస్తేనే తర్వాత బయట చేయగలుగుతాం. మరి ఉపాధ్యాయులకి ఇందాక ఏదో అన్నారు మన శేషన్న గారు, ఉపాధ్యాయులు అప్పుడంత ఇదిగా లేరు ఇప్పుడు అని అన్నారు. కానీ ఎవరో ఒకరు లేకపోవచ్చు. ప్రతి ఒక్కరు ప్రతి స్కూల్లో కూడా ప్రతి ఉపాధ్యాయుడు ఏంటంటే తన విద్యార్థి తన సబ్జెక్టులో మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలనే కృషితో వాళ్ళని దండిస్తాడే తప్ప కావాలని కూడా మరీ దండించరు. వాళ్ళ బాధ ఏంటంటే వాళ్ళ సబ్జెక్టులో మంచి మార్కులు తెచ్చుకోవాలి, వాళ్ళ విద్యార్థి బాగుండాలి, ఎక్కడ పోయినా మన పేరు బాగా రావాలనే ఆశతోనే వాళ్ళని దండిస్తారు. కానీ దీన్ని ఏం చేస్తున్నారంటే ఇప్పుడు గవర్నమెంట్ అనేది కూడా నాకు ఒకవేళ అవకాశం ఇస్తే నేను గవర్నమెంట్ని కూడా దండించే అవకాశాలు ఉన్నాయి నాకు. పిల్లలు ఏంటంటే ఇప్పుడు కటింగ్లు పాయింట్లు ఎట్లుంటాయంటే పాయింట్ ఇట్లా పైకి ఉంటాయి, కటింగ్లు అంతా ఇక్కడ పైన అంతా ఉంటుంది, సైడ్ అంతా కట్ చేసి ఉంటారు. మెయిన్ ఏది కారణం? ఫస్ట్ పేరెంట్స్ మారితే పిల్లలు మారుతారు, పిల్లలు మారితే టీచర్స్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ పేరెంట్స్ ఏం చేస్తారంటే మాకు ఉండేది ఒక్కడే సార్, ఇద్దరే సార్, మా పిల్లలకి మేము మా ఇష్టం వచ్చినట్టు కటింగ్ చేస్తాం, మా ఇష్టం వచ్చినట్టు పాయింట్ వేపిస్తాం, బట్టలు వేపిస్తాం అంటారు. మెయిన్ అది కాదు. అక్కడ మన పిల్లలకి మంచి విద్యాబుద్ధులు నేర్పాలి అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఇంట్లో నుంచే కావాలా. సరే నాకు ఇన్ని విధాలుగా చూస్తూ మంచిగా నాకు ఉన్నందుకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు మరియు మా మిత్రులకు ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వామి వివేకానందుని ఫోటో పెట్టి ఆయనకు దండ వేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకోవాలని నా కోరిక, చిన్న మనవి. వంటి స్టూడెంట్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ అందరూ, ఎందుకంటే అప్పుడు 2003 2004 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి విద్యార్థులకు నా ఆశీర్వాదాలు. ఎందుకంటే నేను 1998లో ఈ స్కూల్కి విద్యా కమిటీ మొదటి చైర్మన్గా నేను ఎన్నికైనాను. అప్పుడు చూస్తే ఆ పరిస్థితుల్లో 7th క్లాస్ వరకే ఉంది. అప్పుడు ఎవరు మాకు లక్ష్మణ సార్ హెడ్ మాస్టర్గా ఉన్నాడు. లక్ష్మణ సార్ హెడ్ మాస్టర్గా ఉన్నప్పుడు నేను, ఎందుకంటే మనకు ఏదో కమిటీ చైర్మన్గా వచ్చింది, మనం ఏదో ఒకటి చేయాలని చెప్పి సార్తో కొద్దిగా నేను మంచిగా ఉండి, సార్ మనకైతే అవకాశం ఉంది, ఇప్పుడు ఏదైనా 7th వరకే ఉంది, దీన్ని ఏదైనా డెవలప్ చేస్తే బాగుంటుంది సార్ అని, నెక్స్ట్ క్లాస్కి ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే 8th క్లాస్కి ఏమైనా ఉంటుంది అంటే ఉంటుంది అని చెప్పేసి అప్పుడు, ఎందుకంటే స్కూల్ మీద ఒక 15,000 అంటే ఇప్పుడు మనం డబ్బులు కట్టి అప్గ్రేడ్ చేయించుకునే వాళ్ళం. అప్పుడు ఏమైంది, అదే ఏదో మన పిల్లల ప్రోత్సాహమో వాళ్ళకి ఏదో చేసి డబ్బులు అరేంజ్ చేసి 10 సంవత్సరాలు కట్టినాము. కట్టిన తర్వాత ఆ రోజు మనకు అప్గ్రేడ్ అయింది సార్. అప్గ్రేడ్ అయిన తర్వాత అప్పుడు కొత్తగా టీచర్లు మనకు ఇదైనారు సార్. అయితే అప్పుడు నేను రాజు మన వడ్డపల్లి మండలంలోకి వెళ్ళి చాలామంది టీచర్ని అప్పుడు నేను రిక్రూట్ చేసుకున్నాను. తను ఇదే స్కూల్లో చదివింది. నాకు 2 years బాబు ఉన్నాడు. ఓకే మిత్రులారా, చూడండి సార్, ఇక్కడ చూడండి సార్, ఇటు సైడ్ చూడండి.